డిసానెస్టీ అంటే వారి మత గ్రంథాల పట్ల వారికి ఎంతో భక్తి ఉంటుంది. వాళ్లకు దేవుడు అనగానే ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన తీసుకొచ్చి మనకు దేవుడు అనగానే ఉన్న ఆలోచనతో కలిపి చెరిపి క్రీస్తుకున్నటువంటి అశేషమైన, క్రీస్తుకున్నటువంటి విభిన్నమైన, క్రీస్తుకున్నటువంటి యునీక్, ఆయనను పోలినటువంటి వారు ఇంకెవరు లేరు అని వాక్యం చెప్తూ ఉంటే, ఆయనకు సమానులు ఇంకొకరు లేరు అని వాక్యం చెప్తూ ఉంటే, అలలో ఇళ్లలో క్రీస్తుని ఎత్తుక్కోవడం ఏంటి? అస్సలు చేయకూడదు. 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథం, నువ్వు ఎత్తి చూపించినటువంటి బైబిల్ గ్రంథం, అదే నీ రాజు ఇచ్చినటువంటి గ్రంథం, అంతే. ఇంకా ఏ గ్రంథం అవసరం లేదు. అవన్నీ చదవాలి. ఎందుకు చదవాలి? వాళ్ళ భావజాలం తెలుసుకోవడం కోసం. అందులో మనం క్రీస్తుని ఎత్తుక్కోవడం కోసం కాదు. అందులో మన క్రీస్తుని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. క్రీస్తుని ఎక్కడ ఎతకాలి? 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మాత్రమే వెతకాలి. అందులో మాత్రమే ఆయన ఉన్నాడు. ఇంకెక్కడ కూడా ఆయన్ను కాపీ కొట్టినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. కానీ కాపీలు ఎందుకు? మనకు ఒరిజినల్ ఉంటే. అర్థమవుతుందా? ఒరిజినల్ ఉంటే కాపీ ఎందుకు? అవసరం లేదు. నేనేమో వీళ్ళని కాఫీ అడిగాను. కాఫీ అంటే గుర్తొచ్చింది. కాఫీ తాగందే నాకు ఎలా ఉందంటే, ఇంకా నిద్రపోతున్నాను, ఇంకా ఏంటండి రాత్రి మీరు ఆవులించకుండా నన్ను అలా కట్టేస్తారా 11:30కు? నేను ఇంటికి వెళ్ళేవరకు ఎంత అయింది అనుకుంటున్నారు? 12. పడుకునేంత వరకు, రాత్రి పని చేసుకుని పడుకునేంత వరకు ఎంత అయింది అనుకుంటా? 3:30కు పడుకుంటే పొద్దున్నే ఫోన్ చేశారు, అన్నా వస్తున్నావా? నా భార్య అక్కడి నుంచి ఫోన్ చేసి, బయలుదేరేవా? అటెళ్ళాలా ఇటెళ్ళాలా? ఇక్కడేమో మీరందరూ లాగెత్తున్నారు, అక్కడేమో నా భార్య లాగెత్తుంది. ఏంటి నా పరిస్థితి? కాఫీ ఇవ్వమంటే వీళ్ళు కాఫీ ఇవ్వట్లేదు, కాఫీ ఇవ్వట్లేదు. ముఖ్యం సరే, కాఫీ ఇవ్వట్లేదండి. కాఫీ లేకుండా ఎలాంటి బతికేది మనసులో? సరే, ద కాల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిలుపు. ఏంటి ఆ పిలుపు? ఏం పిలిచాడు? దేనికని పిలిచాడు? జేమ్స్ అన్న మీటింగ్ పెడతాడు, అక్కడికి వెళ్ళిపోయి పిలిచాడా? అంత మాత్రమే పిలిచాడా? నో. మనకు మీటింగ్లు అవసరం, మనకు సహవాసం అవసరం. అయితే వంగయ్య, వెంకటలక్ష్మి, నైనా, ఉప్పర్ల వెంకట్రావు, సుష్మా, జానకిరామ్, గూదె వెంకటేశ్వర్లు, గంగయ్య, వెంకట సాయి కుమార్, వెంకట ప్రవీణ్ కుమార్, వీళ్ళందరి కోసం ప్రార్థన చేయమని ఒక పెద్ద ఆయన నాకు ఒక చీటీ ఇచ్చాడు. అలాగే మా అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. తలలుంచుకుంటే ప్రార్థించుకుందాం 2 నిమిషాలు. కృప కలిగిన తండ్రి, నన్ను ఇంతవరకు చదివిన పేర్లను అలాగే మా అమ్మగారిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని మీ చిత్తంలో మమ్మల్ని ఆశీర్వదించి ఆయుష్ను ఆరోగ్యాన్ని పొడిగించండి. మీ చిత్తములో మమ్మల్ని మీ పిల్లలుగా ఎదగటానికి అవసరమైనటువంటి అన్ని వనరులు దయచేయండి. నాకు మా అమ్మ తప్ప ఇంకెవరున్నారయ్యా? నిన్ను చూసుకోవాలంటే ఆమెనే చూసుకుంటాను. ఆమె ఆయుష్ను పొడిగించు. ఈ ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేస్తున్నాం తండ్రి, ఆమెన్. సో మనకు దేవుడిచ్చినటువంటి నిన్న మనం మాట్లాడుకున్నటువంటి మాటల పొడిగింపుగానే ఈరోజు కొన్ని విషయాలు చేద్దాం. ఉమెన్, స్త్రీలు ఇన్ సునా. మాకు ఇల్లుండవా? మాకు భార్య లేరా? ఏంటిది? 1 గంటకు వదిలేస్తాను. టైం ఎంత అయింది? 12. 1 గంట ఏంటి? ఏమ్మా నువ్వా? ఏందమ్మా ఇదే? ఇలా చేస్తే ఎట్లా? పక్క రాయలసీమని, అందుకే ఇలా మాట్లాడేది. అర్థమైందా? అట్లా చెప్పాక నువ్వు. నా భార్య ఉంది, కోసి పాత్రేస్తుంది, ఉక్కు మామూలు పాత్ర కాదు. అడబెట్టండి. ఏమిరా నువ్వు రాలేదు ఇంటికి అని అడుగుతుంది. ఆమె హిందీ, ఆమె రాయలసీమ కాదు, హిందీ. ఆమెను ఎక్కడ చేసుకున్నాను నేను?
ఒకరోజు బ్యాప్టిస్ట్ చర్చిలో వెళ్ళి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. దేనికోసం? అప్పుడు క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారు చెప్పండి? క్యాట్ అంటే పిల్లి కదన్నా అన్నారు పొరపాటున. క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారంటే MBA కోసం రాస్తారు. MBA లాంటి చదువులు చదవాలి అంటే క్యాట్ ఎగ్జామ్ రాయాలి. క్యాట్ GRE. క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపేర్ అవుతూ ఉంటే వెళ్ళి ఒకరోజు ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసుకొని నిద్రపోవట్లేదు, కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఆమోసు గ్రంథం ద్వారా ఆయన మాట్లాడి అనేకమైన జనాలు నెత్తి మీద టోపీలు పెట్టుకొని తెల్లటి వస్త్రాలు వేసుకొని ప్రభు అయిన యేసు క్రీస్తులోనికి పరిగెట్టుకుంటూ రావడం నేను చూశాను. నా దర్శనంలో చూశాను. ప్రభు అన్నాడు, నువ్వు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి అన్నాడు. ఇందోరా? ఏంటిది? నేను ఎప్పుడు ఇన్లా, ఆ ఊరు ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. మ్యాప్లో వెతికా, ఇందోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది. వెళ్ళిపోయా రాత్రికి రాత్రి. ఒక బ్యాగ్ తీసుకుని దాంట్లో 2 చొక్కాలు 2 ప్యాంట్లు వేసుకుని వెళ్ళిపోయా. ఏమో ఎచ్చులుగా వెళ్ళిపోయా. అక్కడ చూసి చలి, అక్కడికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లోనే ఉండాల్సి వచ్చింది. నాకు ఎవరు తెలియదు అక్కడ. 3 రోజులు 3 రాత్రుళ్ళు రైల్వే స్టేషన్లోనే ఉన్నాను. రైల్వే స్టేషన్లోనే ఉండి సువార్త పరిచర్య చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను. ప్రవ్వా ఏంటి, తుమ్ జాతా హై మై ఆతా హై, ఇంతే వచ్చు నాకు, అంతమించేం రాదు. జాతా హై ఆతా హై ఇంతే వచ్చు. ప్రవ్వా ఏంటి ప్రవ్వా, నాకు ఈ భాష రావట్లేదు, నేనేం చెప్పాలి అని అంటే అనర్గళంగా మాట్లాడటానికి హిందీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనర్గళంగా, మామూలుగా కాదు. ఒక్క నెలలోనే టీవీలో మాట్లాడాను. ఎలా? హిందీలో మాట్లాడాను. నేనేం నేర్చుకోలా, ఏ స్కూల్కి వెళ్ళలా, ఏ గ్రామర్ చదవలా. కానీ వాళ్ళు నన్ను సౌత్ ఇండియన్ అనుకోరు. ఎందుకు అని అంటే నేను మాట్లాడే హిందీ అంత శుద్ధంగా ఉండేట్లుగా మాట్లాడాను ఆ రోజుల్లో. కూర్చున్న వాళ్ళల్లో, ఏం ప్రభా నీకోసం ఇంత నేను భక్తిగా జీవిస్తూ ఉంటే నాకెందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు నా మొగుడు ఎప్పుడు తాగుతూ ఉంటాడు, ఎందుకు నా భార్య ఎప్పుడు నా మీద సరుగుతూ ఉంటుంది, ఎందుకు నా పిల్లలు నా మాట వినరు, ఎందుకు నా ఆర్థిక ఇబ్బంది నాకే ఎందుకు? ఉందా ఈ ప్రశ్న మీలో? నేను ఆ ప్రశ్న గుండానే వెళ్ళా. హబక్కూకు గ్రంథంలో హబక్కూకు మఠం వేసుకొని గోపురం ఎక్కుతాడు. గోపురం ఎక్కి కూర్చుంటాడు. నువ్వు నాకు చెప్పాల్సిందే, నేను వదలను. ఎందుకని? ఈ అవినీతి పరులు వచ్చి మాకు తీర్పు తీర్చడం ఏంటి, మేము నీ పిల్లలం కదా అంటూ మఠం వేసుకుని కూర్చుంటాడు. ప్రభు అంటున్నాడు, అన్యాయము చేసేవారి యొక్క తలలపైన ఈటలు దించడానికి నేను బయలుదేరాను. చూస్తూ ఉండు, సంవత్సరములు గడిచిపోతూ ఉంటాయి, కానీ నా కార్యము నూతన పరుస్తూ ఉంటుంది. సమస్తాన్ని నూతనం చేయటానికి నీ రాజు బయలుదేరాడు. ఆ మాట మాట్లాడాడు నాతో. ఒకరోజు ఆమెను ఆ డాక్టర్కు చూపించుకుని, డాక్టర్ ఈ మాట చెప్పిన తర్వాత నేను నా భార్య, నాకు అప్పట్లో ఒక పాడైన దాన్ని ఏమంటారు తుపారి కారు ఒకటి ఉండేది. అది చెత్త, అది కారు కాదు, అది. దాంట్లో వస్తున్నాను సైడ్లో ఆపి తట్టుకోలేక లోపలున్న ఈ కోపం, లోపలున్న ఈ దాన్ని ఏమంటారు పగిలిపోతుంది లావాలాగా. బయటకు వచ్చి గట్టిగా అరుస్తున్నా, ప్రభు వైపు చూస్తున్నా. ఓయ్ ఎందుకు, నాకే ఎందుకు? ఏడుస్తున్నా, కళ్ళలో నీళ్ళు కారిపోతున్నాయి. అందరూ ట్రాఫిక్ అందరూ చూస్తున్నారు. ఇలా ఏంటి పిచ్చి పట్టిందా అని. ప్రవక్తల జీవితాల్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి. హబక్కూకు జీవితంలో ఇదే జరిగింది. మఠం వేసుకుని మిద్దెక్కి కూర్చున్నాడు. ఏ ప్రభువా, ఈ అలిగేషన్ నాకే ఎందుకు? నేనేమి చేయలేదే ఆ అమ్మాయిని, ఊరికే నా మీద కేసు పెట్టింది, ఊరికే నా మీద ఇలా అవాకులు చవాకులు, ఎందుకు ఇది? నో, అగ్నిలో పుటము వేసి తీసినట్టు బంగారము వలె నిన్ను బయటకు తీస్తానన్నాడు. ఆయన తీశాడు. హల్లెలూయా, ఆయన తీశాడు. నీ కింగ్, నీ రాజు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అలుగు, కొట్లాడు, పర్వాలేదు. ఎందుకంటే ఆయన నీ నాయన, మీ నాయన, నీ తండ్రి. ప్రియులారో, దేవుని యొక్క కృపారమైనటువంటి కృప అంత అక్కర్లేదు. నాయనా ఏంటిది అను చాలు. నువ్వు గొప్ప గొప్ప ఫ్లవరీ లాంగ్వేజ్ మాట్లాడక్కర్లేదు. ఆయనకు అదంతా అవసరం లేదు. నువ్వు పల్టీలు కొడితే, నువ్వు ఉపవాసం ఉంటే, నువ్వు ఏదో చేస్తే ఆయన నీకు ఇస్తాడు. నేను కొట్లాడే ఆయనతో. ఎందుకు? నా బిడ్డకి ఎందుకు? ఆయన అన్నాడు, ఒరేయ్, ఒక ప్రశ్న వేసాడు.
ఒరే నీ బిడ్డ అనుకుంటున్నావా, నా బిడ్డ కాదా అన్నాడు. కళ్ళు అలా కారిపోయాయి అంతే. నా బిడ్డ కాదా? పట్టతల మొహోడా, నువ్వేం ప్రేమించావురా నీ బిడ్డని? ఐ యామ్ ద కింగ్ అన్నాడు. నేను రా రాజు, నేను చూసుకుంటా ఆ పాపను అన్నాడు. సంవత్సరం లోపల కంప్లీట్ కరెక్షన్. నారాయణ హృదయాలయాలో తీసుకెళ్తే కంప్లీట్ కరెక్షన్. మిగిలిన పిల్లలు ఎలా ఉన్నారో అలాగే నా పిల్ల ఎదిగింది, నా పాప ఎదిగింది, పెరిగింది. ఇప్పుడు 17 సంవత్సరాలు. ఈ ఏప్రిల్లో బైబిల్ కాలేజ్ అమెరికాలో వెళ్తుంది. ఎందుకు తెలుసా? మై కింగ్ హీ స్టిల్ లివ్స్ టుడే. ఆయన ఇంకా బ్రతుకున్నాడు. ఆయన చావును చంపిన రాజు. నేను అలిగినప్పుడు, నేను గొనిగినప్పుడు, నేను ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు, నాకే ఎందుకు చేశావు అన్నప్పుడు, అసలు నేను ఇవన్నీ ఎందుకు చెప్తానో నాకు తెలియదు. నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది ఒకటి, మీకు చెప్పేది ఒకటి. కానీ ఎందుకో చెప్తున్నా వినండి. మీలో ఎవరో కూర్చొని ఉన్నారు, ఎవరో ఈ క్వశ్చన్తో ఉన్నారు. మీకే ఆన్సర్ ఇది. యువర్ గాడ్ డిడ్ నాట్ లీవ్ యూ. నీ దేవుడు నిన్ను వదల్లా. నీ భర్త ఇంకా సనాతనంలోనే ఉంటూ నిన్ను బొట్టు పెట్టుకో, నువ్వు అజ్జేయి, నువ్వు ఇజ్జేయి అని నిన్ను పెస్తర్ చేస్తున్నాడా? నువ్వు అలక్కు, నువ్వు దేవునితో కొట్లాడు, పర్వాలేదు. కానీ నీ రాజు నిన్ను చూస్తున్నాడు. ఆయన సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు. నీ కుటుంబం నూతనపరచబడబోతోంది. నీ శరీరం నూతనపరచబడబోతోంది. నీ జీవితం నూతనపరచబడబోతోంది. ఎందుకు నేను చెప్తున్నానని కాదు, నో, నేనేంటి, నేనెవరు అసలు, అందుకు కాదు. నీ రాజు, యువర్ కింగ్ లివ్స్ టుడే. ఆ రాజు చెప్తున్నాడు. ఆయనతో అలీజియన్స్, ఆ రాజ్యంలో నీ పౌరసత్వం, ఆ రాజ్యంలో నువ్వు ఆయన పట్ల నీకు ఉండాల్సిన నిబద్ధత ఉంటే చాలు. నీ నిబద్ధత ఉంటే ఆయన హీ స్టిల్ విత్ యూ. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి రాజు, నీ రాజు. ఈరోజు నీకు ప్రత్యక్షత కావాలంటే అడిగి చూడు. రేషనలైజ్ చేయకు. సూపర్ న్యాచురల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్, అభౌతికమైనటువంటి తన ప్రత్యక్షత, అభౌతికమైనటువంటి తన ప్రమేయం నీ జీవితంలో ఈరోజు ఇప్పుడు అవకాశం ఉంది నీకు. జస్ట్ ఆయన్ని ఆహ్వానించు. ఆవాహయామి అను. వస్తాడు. ఆ రోజు ఒకరోజు నేను ప్రభువుని తెలుసుకోకముందు ఒకడిని, నా స్నేహితుడే, నాతో కలిసి తిరిగినోడే, మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి వాడిని కొట్టి చంపేశా. మర్డర్ చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా. వాడు చావాలా, నేను బతికా. లేకపోతే నేను జైల్లో ఉండేవాడిని. కడప సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. వాడు బతికాడు. మా అక్క నాకు కాంప్రమైజ్ చేసింది వాడితో. ఆ రోజు ఒక సన్నని మెల్లని స్వరం, ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోను, నువ్వు వెళ్ళిపోయి వేరే ఊర్లో వెళ్ళు అన్నాడు. నాకు ఎవరో తెలియదు, నేను ఎందుకు వింటున్నానో తెలీదు. బస్టాండ్కి వెళ్ళాను. బస్టాండ్కి వెళ్ళి టికెట్ కొనుక్కుంటూ తిరుపతి అన్న టికెట్ కొనుక్కోకుండా హైదరాబాద్ను కొనుక్కున్నాను. ఎందుకు కొనుక్కున్నాను నాకు తెలియదు. హైదరాబాద్లో ఎవరు లేరు నాకు తెలిసిన వాళ్ళు. హైదరాబాద్ వెళ్ళిపోయా. పొద్దున్నే లేచి దిగితే బస్సు ఆగింది, డీలక్స్ బస్సు. ఆ రోజుల్లో డీలక్స్ బస్సు ఉండేవి. దిగా, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఒక ప్రాంతానికి ఆయనే నన్ను నడిపించాడు. భయంకరమైన గంజాయి, భయంకరమైన దాన్ని ఏమంటారు, మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే. అలాంటి వాడిని నన్ను పట్టుకుని ప్రభు మార్చాడు. నా జీవితాన్ని మార్చేశాడు. నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు కంపరం, నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి జుగుప్స. ఎట్లా పుట్లేవరో నా కడుపు నువ్వు అనుకునే మా అమ్మ కనీసం ఈరోజు సిగ్గుపడదు నన్ను చూసి. ఎందుకో తెలుసా? యువర్ కింగ్ లివ్స్ టుడే. నీ రాజు ఈరోజు బతుకున్నాడు, మాట్లాడాడు. సన్నని స్వరం. నీకు వినిపిస్తుందా? ఆ స్వరం నీకు వినిపిస్తుందా? నాతో మాట్లాడాడు ఒకరోజు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు. నువ్వు ఈ ప్రపంచానికి, ఈ లోకమునకు వెలుగు అన్నాడు. నేను వెలుగేంటి? నా దగ్గర ఎప్పుడు వెలుగుంటుంది.
అన్నాను నేను. బట్ దట్ కింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ మై లైఫ్. నా జీవితాన్ని మార్చేశాడు. కూర్చున్నావు నువ్వు, జేమ్స్ అన్న పిలిచాడని వచ్చావు. జేమ్స్ అన్న అంటే అభిమానం, పర్వాలేదు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ రాజు తెలుసా నీకు? ఈ రాజుతో పరిచయం ఉందా? ఈ రాజు స్వరం విన్నావా? ఈ రాజు నడిపిస్తూ ఉంటే నడిచావా? నీకు ఆయనతో అనుబంధం ఉందా? నీకు ఆయనతో పరిచయం ఉందా? నీ కుటుంబంలో ఈ రాజు రాజా, లేకపోతే మత ప్రాతిపదికన ఒక పక్క గుడిగట్టి అని కూర్చోబెట్టించావా గుమ్మంలో? థింక్ అబౌట్ ఇట్. యువర్ కింగ్ ఈజ్ రియల్ కింగ్. నీ రాజు సామాన్యమైన రాజు కాదు. అమ్మా ఆయన చెప్పినట్టు చేయండిరా అంది వాళ్ళమ్మ. అమ్మా నా టైం రాలేదు కదా, ఎందుకు, సర్లే నువ్వు చెప్పావు కదా చేస్తా. రే ఏంట్రా 12 ఏళ్ళ వయసు, ఎక్కడికి వెళ్ళిపోయావురా? మేమంతా తిరిగి మేము నీకోసం. అమ్మా నేను మా నాయన పనే చేస్తున్నా కదా. జ్ఞానుల ఎదుట నిలబడి తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి గౌరవం, స్త్రీకి ఇచ్చేటటువంటి గౌరవం ఆయన ఇచ్చాడు. సువార్త ఏంటా సువార్త? పర్వతముల మీద ఆయన సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంత సుందరములు, ఎంత మనోహరములు. ఎవరు వాళ్ళు? సలోమి. ఎవరు వాళ్ళు? మగ్దలేనే మరియా. ఎవరు వాళ్ళు? మరియా, యునియా, దోర్కా. ఎవరు వాళ్ళు? ప్రిస్కా. అంతా స్త్రీలే. యువర్ గాడ్, యువర్ కింగ్, హీ ఆనర్స్ యూ మై సిస్టర్. నువ్వంటే ఆయనకు అంత గౌరవం. నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్కృతి తక్కువగా చూసింది. నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్కృతి నువ్వు ఓటేస్తే సగం ఓటే అంది. నీ అభిప్రాయం సగం అభిప్రాయమే అంది. నీ తీర్పు చెల్లదు అంది. కానీ ఈ ప్రపంచాన్నే రూపాంతరము చెందించేటటువంటి సువార్త అనే తీర్పు, నేను లేచాను, నేను మరణాన్ని జయించాను అనేటటువంటి ఈ సువార్త స్త్రీకి చెప్పి పంపించాడు. దట్ ఈజ్ యువర్ కింగ్. అర్థమవుతుందా? ఆయన ఈ లోక మర్యాదను తిరగరాస్తాడు. దాట్ ఈజ్ యువర్ కింగ్. కూర్చున్న మీరు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్య, మీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బంది, మీ ఇంట్లో ఉన్నటువంటి నీ భర్త పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బంధుమిత్రుల పట్ల నీకు ఇబ్బందిగా ఉంటే, యాక్ట్ లైక్ ఎ డాటర్ ఆఫ్ యువర్ కింగ్. నీ నాయన కూతురుగా నువ్వు ప్రవర్తించు. లుక్ ఎట్ యువర్. నేను దాన్ని ఏమంటారు, మొన్న ఇలా దిగుతోంది ఫ్లైట్ దిగుతుంటే చూశాను పైనుంచి కిందికి. షికాగో పెద్ద నగరం, మా నాయన షికాగో. అర్థమవుతుందా మీకు? యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. అక్కడి నుంచి మళ్ళీ ఎగిరాను, డాలస్కి వచ్చాను. డాలస్ చూసి మా నాయన డాలస్ ఇది. అర్థమవుతుందా మీకు? బండి తోలుకుంటూ వస్తూ ఉంటే రాజమండ్రి, మా నాయన రాజమండ్రి ఇది. యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. నేను పాపిని, నేను పరలోకం పోవాలి. ఏంటిది? మతంలో పడి ఉంటే అలాగే ఉంటావు. కానీ నీ రాజు ప్రతినిధి నువ్వు నడుస్తూ ఉంటే నీకు ఎలా ఉండాలి తెలుసా? ఇది మా నాయనది, ఈ కాలేజ్ మా నాయనది, ఈ ఊరు మా నాయనది, ఈ దేశం మా నాయనది. ఆ ఫీలింగే వేరు. సుప్రీంకోర్టు మెట్లెక్కితే, నేను సుప్రీంకోర్టులో ఒక బిల్ వేసాను, ఒక రిట్ పిటిషన్ వేసాను. అంటే భారతదేశం మొత్తంలో కూడా యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టాలి అని ఒకడు పెట్టాడులే, విద్యార్థి అని. వాడికి వ్యతిరేకంగా నాకు సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు, నీ లాయర్ అంటే, నాకెవరు లాయర్ లేరు సార్, నేనే అన్నాను. ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటావు? మా నాయనది సుప్రీంకోర్టు. అర్థమైందా మీకు? మా నాయనది. మై కింగ్ స్టిల్ లివ్స్. నా రాజు ఇంకా బతికే ఉన్నాడు. ఎవడికి భయపడింది నేను? ఆ కాన్ఫిడెన్స్ వేరు, ఆ లైఫ్ స్టైల్ వేరు. నువ్వు నడుస్తూ ఉంటే కుక్క నడుస్తుంది, సింహం నడుస్తుంది, తేడా తెలుస్తుంది కదా. యు ఆర్ ద కింగ్. ఎందుకంటే మీ నాయన కింగ్. అర్థమైందా? దాట్ ఈజ్ హౌ యూ షుడ్ లివ్. స్త్రీలు ముఖ్యంగా, డోంట్ థింక్ దట్ యు ఆర్ వీక్. డోంట్ థింక్ దట్
యునో వల్నరబుల్. నో, నీ వెనక మీ నాయన ఉన్నాడు. ఈ పురుషాహంకార సమాజంలో బలం కలిగి నిలబడండి, మామూలు కాదు. వాక్యం తీసి బోధించండి. ఊరికే సుత్తి చెప్పేవాళ్ళు వస్తారు, నువ్వు స్త్రీవి. నాకు మొన్న ఒకరు అడిగారు, మొన్ననే కాదు చాలాసార్లు అడిగారు, ఋతుస్రావం ఉన్న రోజుల్లో మేము బలలో చేయి వేయొచ్చా, బైబిల్ తాకచ్చా? నీ శ్రాద్ధమేం కాదు, ఋతుస్రావానికి దీనికి లింక్ ఏంట్రా బాబు? నీ పిండాకుడు నీ శ్రాద్ధం కాకపోతే, నీ రాజు, ఈ యుగములనేలే రాజు, ఈ ప్రపంచములనేలే రాజు పురుషులను పక్కన పెట్టి అమ్మ కడుపులోనే వచ్చాడండి బాబు. పురుషులు అక్కర్లేదు, నాకు నా స్త్రీలు కావాలన్నాడు. దాట్ ఈస్ యువర్ కింగ్. పాపయోనుల్లో పుట్టినవారు స్త్రీలు అని భగవద్గీత చెప్తుంటే, పాపయోని కాదు, పవిత్రమైనటువంటి దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ అని చెప్పి అదే యోనిలో నుండి బయటకు వచ్చాడు. అర్థమవుతుందా మీకు? హౌ బ్లిస్ఫుల్ యు ఆర్, హౌ బ్లెస్డ్ యు ఆర్. ఇది మాట్లాడటానికి కూడా కొంతమందికి జుగుప్సగా ఉంటుంది. జుగుప్స ఏంటి? మా అమ్మ కడుపులో నేను అలాగే వచ్చాను. మీకు అర్థమవుతుందా? అది పరిశుద్ధమైనటువంటి. నన్ను ఒక ముస్లిం సోదరుడు అడిగాడు, ఏం దేవుడురా మీ దేవుడు? ఇలాగే అన్నాడు, ఏం దేవుడురా మీ దేవుడు? ఆడోళ్ళు సుస్సు పోసుకుంటారు, సుస్సు పోసుకునే దగ్గర నుంచి వచ్చాడు. ఒరే మా దేవుడు ఎంత గొప్పడురా, అచ్చం నాలాగే వచ్చాడు, అచ్చం నీలాగే వచ్చాడు. మీ అమ్మ సుస్సు పోసుకోదురా, అక్కడి నుంచి వచ్చావురా నువ్వు కూడా. వాడికి మైండ్ బ్లాక్ అయింది. ఈడేంటిడా మాట్లాడుతున్నాడు? అవునరా, నా దేవుడు అచ్చం నాలాగే ఉండాలనుకున్నాడు, అచ్చం నాలాగే పుట్టాలనుకున్నాడు, అచ్చం నాలాగే బతకాలనుకున్నాడు. కాకపోతే తేడా ఏంటో తెలుసా? నేను ఈ లోక మర్యాదకు తలొగ్గాను, ఆయన ఈ లోక మర్యాదని జయించాడు. దట్ ఈజ్ యువర్ కింగ్ అన్నాడు. నీ రాజు రా నా మందిరంలోకి అని పిలుస్తాడు. రా, కమ్. ఎందుకు? తాళం వేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్, నీ మనసుకు. నీకు అర్థమవుతుందా? తాళం వేయాల్సింది వాళ్ళు ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఎలా బతకాలి. నువ్వెవడు రా నువ్వు చెప్పడానికి? ఎవడు నువ్వు? నీ మైండ్కు లాక్ చేసుకో, నీ మైండ్ లాక్ చేసుకో. వాళ్ళకు కాదు, మీ పిల్లలకు, ముఖ్యంగా మీరేమ్మా మీ కొడుకులకు నేర్పండి. ఒరే, నువ్వు కొడుకుగా పుట్టినంత మాత్రాన ఓ పెద్ద రెచ్చిపోకు, నోరు మూసుకొని స్త్రీలను ఇలా గౌరవించాలో తెలుసుకో. ఎందుకంటే మా నాయన చెప్పాడు అని చెప్పు, నా రాజు చెప్పాడని చెప్పు. మై కింగ్ సెడ్ విమెన్ ఆర్ ఈక్వల్. యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పునున్న నిన్ను ఆయన గౌరవప్రదంగా చూస్తున్నాడు. మతంగాళ్ళు వచ్చి నీ దగ్గరికి నువ్వు వాక్యం చెప్పొద్దు, నువ్వు ముసిగేసుకోవాలి, నువ్వు సేది చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అని చెప్తే, సర్లే మా నాయన చెప్పాడని చెప్పు. అర్థమవుతుందా? మా నాయన చెప్పేశాడని చెప్పండి. ఇంకో విషయం, పురుషులు, దేవుని వాక్యం, ఈ రాజ్యం ఏం చెప్తుందో తెలుసు? ఎలా తెలిసింది బ్రదర్ మీకు? ఎలా? పరిశుద్ధాత్ముడు మాట్లాడా? మామూలుడు కాదినా? కూతుర్లు ఉన్న వాళ్ళందరూ చేయతాడా? మిమ్మల్ని అడగలేదమ్మా, ఇక్కడ అడిగాను. మీరు ధన్యులు, మీరు ధన్యులు. ఎందుకో తెలుసా? మీ పాపను చూసి 6 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా 35 ఏళ్ళైనా నో ప్రాబ్లం, బుగ్గల మీద చేయి పెట్టి ఎంత అందంగా ఉన్నావమ్మా నువ్వు అని చెప్పు. అది నీ బాధ్యత. నువ్వు చెప్పడం మొదలు పెడితే పక్కనోడు చెప్తే మా నాయన ఎప్పుడో చెప్పాడులే అంటది. అర్థమైందా? నువ్వు చెప్పకుండా నీ సంస్కృతి నీకేం నేర్పిస్తుంది? అమ్మమ్మ తాపొద్దు పుట్టు వద్దు. నీ కూతురు దగ్గరికి తీసుకో, కౌగిలించుకొని చెప్పు, ఐ లవ్ యూ బెటా. అబ్బా ఎంత అందంగా ఉన్నావే నువ్వు, అచ్చం అలాగే ఉన్నావు, అచ్చం మీ అమ్మలాగా ఉన్నావు, అచ్చం మా అమ్మలాగా ఉన్నావు. వాళ్ళకి ఎంత ఎంత అందం తెలుసా? అది
ఎంత సంతోషపడతారో తెలుసా? నువ్వు చెప్పక పక్కనోడు చెప్పితే జంపు జిలాని. ఎందుకు నువ్వు చెప్పలేదు? నీ తప్పది. అర్థమవుతుందా? మన భావజాలం, క్రైస్తవ భావజాలం, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథ భావజాలం ఏం చెప్తుంది అని అంటే, స్త్రీకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి, కూతురికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి, కూతురికి ఇవ్వాల్సినటువంటి హక్కు ఇవ్వాలి. నీ ఆస్తిలో హక్కు, నీ పేరులో హక్కు, నీ కుటుంబంలో హక్కు, నిన్ను చూసుకునే హక్కు నీ కూతురికి ఇవ్వాలి. మిగిలిన ఏ గ్రంథాలు చెప్పలేదు. ఒకసారి నీ బైబిల్ ఎత్తండి. ఈ గ్రంథం, ఈ నల్లట్ట పుస్తకం ఈ దేశంలో స్త్రీకి ఆస్తి హక్కు తెచ్చింది. హల్లెలూయా! ఈ గ్రంథం, ఈ పుస్తకం ఈ దేశంలో స్త్రీకి చదువుకునే హక్కునిచ్చింది, స్త్రీకి నాయకత్వపు హక్కు ఇచ్చింది. ఇందిరాగాంధీ వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యింది అని అంటే కారణం ఏంటనుకుంటున్నారు? సనాతనం కాదు. నౌజు బిల్లాహి శైతాని కాదు. బైబిల్ గ్రంథం. అర్థమవుతుందా? దాట్ ఈజ్ యువర్ కింగ్. అది నీ రాజు. నిన్న మన పిల్లలు ఏది వరంగల్ నుంచి వచ్చిన పిల్లలు నిలబడండి. మీరు అడిగారు కదా, వీళ్ళందరికీ చప్పట్లు కొట్టండి. మా పిల్లలే ఇల్లు కూర్చోండి. అన్న జై భీమ్ అంటున్నారు. అన్నివ్వండి, ఏం కాదు. జై భీమ్ అన్నివ్వండి, నో ప్రాబ్లం. మీరేమనాలి తెలుసా? జై భీమ్కు పైన కూడా ఉన్నాడు నా రాజు, మై కింగ్ అని చెప్పండి. ఆ భీమును నిలబెట్టింది నీ రాజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు. రూతు పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు. హీ వాజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు. ఆయన ఒకరోజు 3 లక్షల మందితో కలిసి నేను బాప్టిజం తీసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చి ఫోన్ మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెప్తే, బిషప్ గారు దానికి కావాల్సినటువంటి పనులన్నీ, వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేసి, ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట, ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోద్దని చెప్పైతే మనోళ్ళు మాకొద్దండి, మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు. ఒక పక్క ఇంకొక ఆయనేమో గోసి కట్టుకుని నిరాహార దీక్షకి వెళ్ళాడు. ఏమని? నువ్వు వెళ్తే ఏ మతానికైనా వెళ్ళు, కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని. ఆయన నన్ను అత్తే నాకేంటి, నేను యేసు ప్రభువుని అనుసరిస్తా అని చెప్పాడు. ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు, దిస్ ఈజ్ హిస్టరీ. ఆ జై భీమ్ వాళ్ళకి తెలియదు. చెప్పండి, వెళ్ళి ధైర్యంగా చెప్పండి. ఆయన మనము కాదంటే, మనము చీత్కరిస్తే మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెబితే ఆయన అన్నాడు, నువ్వు ఓడరా నన్ను ఆహ్వానించేది, నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు. ఆ మతం ఏంటనుకుంటున్నారు? క్రైస్తవమే. బౌద్ధంలో కులం ఉంటుంది. బౌద్ధంలో అనేక రకాలైనటువంటి, ఇప్పుడు వజ్రయాన తీసుకోండి, మహాయాన తీసుకోండి, హీనయాన, అన్ని యానాల్లో కూడా వేరు మత సంబంధమైనటువంటి పనులు ఉంటాయి. ఈయన అవన్నీ తీసేసి యేసు ప్రభు చెప్పినటువంటి విలువలతో బ్రతికే ఒక కొత్త మతాన్ని స్థాపించాడు. దాట్ ఈజ్ ఈరోజు ఉన్నటువంటి భారతీయ నవయాన బుద్ధిజం. అది ఇంకేదో కాదు, క్రైస్తవమే. కాకపోతే వాళ్లకు క్రీస్తు తెలియదు, విలువలు మాత్రం తెలుసు. నీ పని యూనివర్సిటీల్లో చదువుతున్న నీ పని, అరే బాబు బాగానే ఉంది కానీ దీనికి మూలం ఏంటో తెలుసా? మై కింగ్ అని చెప్పాలి. నా రాజు, ఆయన కారణంగానే భీమ్ ఉన్నాడు అని చెప్పాలి. అది నీ పనే. సంస్కృతులు నీ ముందు డెవలప్ అవుతాయి, సంస్కృతులు నీ ముందు షేప్ చేసుకుంటాయి. ఆ సంస్కృతులను చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని రావటం నీ పనే. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 10:3 నుంచి చదవండి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను,
శరీర ప్రకారము యుద్ధము చేయము. కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు యూనివర్సిటీలో ఉన్నా, నువ్వు ఇక్కడున్నా, నువ్వు రాజమండ్రిలో ఉన్నా, నువ్వు హైదరాబాద్లో ఉన్నా, నువ్వు ఢిల్లీలో ఉన్నా, నువ్వు షికాగోలో ఉన్నా, ఎక్కడున్నా సరే, యు ఆర్ ఇన్ ఎ వార్. నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు, అది నీకు తెలియదు అంతే. నువ్వు ఏ క్షణమైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని రాజుగా అంగీకరించావో, దేవునికి సరైన పిల్లలం మనమిప్పుడు, దేవుని సొత్తు మనమిప్పుడు, నూతన ఇశ్రాయేలు, క్రొత్త సృష్టి పొందుట ఎందే కానీ సున్నతి పొందుట ఎందైనను పొందకపోవుట ఎందైనను ఏమీ లేదు. మతం కాదు, నా బిడ్డలు, నా పిల్లలు అని చెప్పి నీ రాజ్యాన్ని, ఆయన రాజ్యాన్ని ఆయన కడుతున్నాడు. తలలుంచుకోండి, ప్రార్థిద్దాం. ఈ మధ్యాహ్న సమయంలో మీరు తలలు వంచి ఆలోచిస్తూ ఉండగా, ఇంకా ఎన్నో కోణాలు ఉన్నాయి ఈ రాజ్యంలో. ఎన్నో కోణాలలో నీ రాజును నువ్వు అర్థం చేసుకోవాలి. ఎన్నో కోణాలలో నీ రాజును నువ్వు ఆరాధించాలి. రాజా, నీ సన్నిధిలో నేను ఉంటాను అని చప్పట్లు కొడితే సరిపోదు. అది కేవలం ఒక పాటగా ఉంటే సరిపోదు. నీ జీవితంలో ప్రతి రంగములో, నీ వ్యాపారంలో ఆయన రాజుగా ఉండాలి. నీ కుటుంబానికి ఆయన రాజుగా ఉండాలి. నీ వ్యక్తిగత జీవితానికి ఆయన రాజుగా ఉండాలి. నీ చిత్తానికి ఆయన రాజుగా ఉండాలి. నీ చదువుకు ఆయన రాజుగా ఉండాలి. అలా ఆహ్వానించగలిగితే ఈరోజు, ఈ మధ్యాహ్నం నీ రాజు కోసం నీ హృదయంలో ఆయనను నిలబెట్టు. నీ హృదయమందు ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించు. అలా ప్రతిష్ఠించకుండా మతపరంగా జేమ్స్ అన్న పిలిచాడు, ప్రవీణ్ అన్న పిలిచాడు, ఇంకేదో అయ్యింది, నేను వెళ్తాను అని నువ్వు వచ్చి ఉంటే ఈరోజు నీకు ఆహ్వానం ఇస్తున్నాను. ఈ రాజుతో పరిచయం పెంచుకో. రాజుతో పరిచయం అయితే పనులు సులభమవుతాయి. రాజుతో పరిచయం అయితే నీకు గౌరవం, రాజుతో పరిచయం అయితే నీకు శక్తి, రాజుతో పరిచయం అయితే నీకు అధికారం. ఈ ప్రపంచాన్ని ఏలే అధికారం మీ నాయందే ఈ ప్రపంచం. ఆ దృక్పథంలోనికి నువ్వు వస్తావు. ఒట్టి చేతులతో ఈ ప్రాంగణం నుంచి ఈరోజు వెళ్ళిపోద్దు. వచ్చిన ఈ 2 రోజులు, ఈ 3 రోజులు నీకు మేలు కలగాలి అనంటే, గివ్ యువర్ హార్ట్ టు యువర్ కింగ్. నీ హృదయాన్ని నీ రాజుకివ్వు. నీ జీవన విధానాన్ని నీ రాజు అనుసరంగా చేసుకోవటానికి ఒక ప్రణాళిక, ఒక ప్రమాణం, ఒక వాగ్దానం, ఒక నిర్ణయం ఆయనతో చేసుకో. రీకమిట్ యువర్ సెల్వ్స్ టు దిస్ కింగ్. ఈ రాజుకు నేను సమర్పించుకో. నీ జీవితం, నీ పిల్లల జీవితం, నీ పిల్లల 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 జీవితం, నీ భర్త జీవితం, నీ భార్య జీవితం ఆయన మార్చగల దేవుడు. నువ్వు చెప్పే మాటలు ఆయనను మార్చవు. నువ్వు చెప్పే నీ క్రియలు బహుశా ఆయన పైన ప్రభావం చూపించటం లేదేమో, ఆమె పైన ప్రభావం చూపించటం లేదేమో, కానీ నీ రాజు, హీ ఈజ్ కింగ్. ఆయన నీ కుటుంబంలో ప్రభావం చూపించగలవాడు. నోటికొచ్చింది లేదా మనకు ఇష్టం వచ్చింది నమ్మేసి అదే దేవుని వాక్యం అనుకుంటాం. అలా ఉండకూడదు. హిస్టారికల్గా అంటే దేవుని వాక్యము ఏ హిస్టరీలో ఎప్పుడు ఎలా రాశారు, ఎవరు రాశారు, ఎందుకు రాశారు అనేది చదవటం, దాని వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలా అర్థం చేసుకోకపోతే పెడర్థాలు వస్తాయి. మధ్యధరా సముద్రం ఏంటి, మధ్యధరా సముద్రం చుట్టుపక్కల ఉన్నటువంటి ద్వీపాలు ఏమిటి, ఆ మధ్యధరా సముద్రంలో ఎలాంటి సంస్కృతి ఉండేది, ఆ సంస్కృతిలో ఏం తిన్నారు, ఎలా తిరిగారు, ఏం చేశారు, ఏ సంస్కృతుల్లో ఏ మతాలు ఉండేవి, ఇవన్నీ తెలుసుకోవాలి. దానికి కొన్ని పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవటం మంచిది, తప్పు కాదు. అవి చదవకుండా కేవలం నాకు బైబిల్ తెలుసు, బైబిల్లో ఉన్నటువంటివే చదువుతాను అనంటే పెడర్థాలు తీయటం తప్ప దానివల్ల సాధించేది ఏమీ లేదు. పెడర్థాలే వస్తాయి. పెడర్థాలంటే ఏంటి? మనకు తెలియని వాటిని తెలిసినట్లుగా చెప్పడం. దాని కారణంగానే అనేకులు ఈరోజు ఈ సాంస్కృతిక నేపథ్యం తెలియకనే అనేకులు ఈరోజు స్త్రీ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఆరాధన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి దాన్ని, వాళ్ళ మనసులో ఏదైతే ఆంధ్ర సంస్కృతి లేకపోతే తెలుగు సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతిని తీసుకెళ్ళి బైబిల్ మీద పెట్టి బైబిల్ కూడా ఇలాగే చెప్తుంది అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయకూడదు. మనము హిస్టారికల్గా
అనగా చరిత్ర ఏం చెప్తుంది, చరిత్ర పుస్తకాలు ఏం చెప్తున్నాయి, చరిత్రలో యేసు ప్రభువుని గురించినటువంటి ఆలోచన ఎలా ఉంది, చరిత్రలో క్రైస్తవ విశ్వాసం గురించిన ఆలోచన ఎలా ఉంది, క్రైస్తవులు ఎలా మెలిగారు, క్రైస్తవులు ఎలా పెరిగారు, క్రైస్తవులు ఎలా వృద్ధి చెందారు, ఇవన్నీ తెలియాలంటే బైబిల్ చదివితే సరిపోదు. బైబిల్ మాత్రమే దేవుని వాక్యం, బైబిల్ మాత్రమే దేవుని నోట నుండి వెలువడినటువంటి మనకు అవసరమైనటువంటి బుద్ధివాక్యం, జీవవాక్యం వగేరా వగేరా వగేరా. కానీ దానిని అర్థం చేసుకోవటానికి, దానిని సంపూర్ణ వివరణ మనం అర్థం చేసుకోవటానికి చరిత్ర అవసరం. పురావస్తు శాఖలో వెలువడినటువంటి దాఖలాలు వాటిని సపోర్ట్ చేయటం కోసం అవసరం. భిన్న మతాలకు ఉన్నటువంటి పుస్తకాలు, ఆ పుస్తకాలు వారి భావజాలం తెలుసుకోవటం కోసం చదవటం అవసరం. అలా తెలుసుకున్నప్పుడు మన భావజాలాన్ని ధైర్యంగా, నిస్సిగ్గుగా అందరి ముందు నిలబడి మాట్లాడగలగటానికి మనకు అవకాశం ఉంటుంది. సో వాటిని చదవాలి. చదవకపోవడం తప్పు, చదవడం తప్పు కాదు, చదవకపోవటమే తప్పు. అలా చదవకుండా ఉన్నవారు అనేకులు ఏం చేస్తారు అని అంటే వారి ఊహ ప్రకారం మాట్లాడతారు. ఊహ ప్రకారం మాట్లాడకూడదు. నిన్న మీరు చూశారు, నేను ప్రజెంట్ చేసిన ప్రతిదానికి ఒక రెఫరెన్స్ ఉంది. వారి పుస్తకం ఏం చెప్తోంది, వారి పుస్తకంలో ఉన్న రెఫరెన్స్లు ఇచ్చి మరీ మాట్లాడాను. మనం ఎప్పుడైనా సరే, ఎవరితో మాట్లాడినా సరే ఆధారం లేకుండా ఎప్పుడు మాట్లాడకూడదు. ఆధారం లేకుండా ఎప్పుడు మనం పేలకూడదు. అలా పేలడం వల్ల మనకు మాత్రమే కాదు, మనం నమ్ముతున్నటువంటి విశ్వాసానికి కూడా మనము ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అలా చేయకూడదు. మనం చదవాలి. అయితే ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ కొంతమంది ఇస్తారు అని అంటే, ఫెవికోల్ పూసుకొని ఒక సీటు మీద కూర్చోవటానికి ఇబ్బంది, లేవటానికి ఇబ్బంది. అది మెయిన్ సమస్య. మతం అనే ముసుగులో ఉంటారు. మాకిదంతా ఎందుకు అన్నటువంటి ఆలోచనలో ఉంటారు. అలా ఉండటం వల్ల కొద్ది రోజులు మీకు పనికొస్తుంది. అంటే మోరల్ గాస్పెల్ చెప్తారు. మొరాలిటీ, నైతిక విలువలు. అంటే ఇప్పుడు చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు చూడవద్దు, ఇట్లాంటి మాటలు చెప్తారే, అంతవరకే ఆగిపోతారు. అక్కడి వరకే ఆగిపోయేటటువంటి సువార్త మీరు వినాలి అని అంటే ఇలాంటి వాళ్ళు చెప్పేస్తారు. అలా ఉండకూడదు. మనం బైబిల్ అనేది, లేదా బైబిల్లో ఉన్నటువంటి సందేశం మారల్ గాస్పెల్ కాదు. ఇది సృష్టికి సంబంధించినటువంటి సువార్త. సృష్టి యావత్తును ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా విడిపిస్తున్నాడో ఆ ప్రణాళికకు సంబంధించినటువంటి సువార్త. అది తెలుసుకోవాలి అని అంటే అన్ని రకాల పుస్తకాలు చదవాలి. చదవటం తప్పు కాదు, చదవకపోవటమే తప్పు. చదవకపోవడం వల్ల పెడర్థాలు తీస్తాము. బైబిల్ సంస్కృతిలో మన సొంత సంస్కృతిని, మన సొంత భాషను, ఉదాహరణకు కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో గ్రీకులో ఇలా ఉంది, హిబ్రూలో ఇలా ఉంది అని చెప్తే ప్రజలు నవ్వేవాళ్ళు. ఏంటి ఎప్పుడు చూసినా కానీ గ్రీక్ వెళ్తాడేంటి అనుకునేవాళ్ళు. కానీ వెళ్ళాలి, మనం వెళ్ళాలి. గ్రీకు వెళ్ళాలి, హిబ్రూకి వెళ్ళాలి. అలాంటి భాషలు అనగా ఒరిజినల్ లాంగ్వేజెస్లో ఏమైతే రాసిందో వాటిని తీసుకుని చదివి అర్థం చేసుకుని చెప్పగలగాలి. అలా చెప్పగలిగినప్పుడే మనం ఆథెంటిసిటీ, అంటే మనం చెప్పే మాటలు నిజముగా బలము కలిగినవి అన్నటువంటి సందేశాన్ని మనం ఇస్తున్నాం. ఎందుకు అనంటే ఆదిమ హిబ్రూ, ఆదిమ కొయిని గ్రీకు భాషలో మాట్లాడినటువంటి మాటలను ఆ సంస్కృతిలోనే అర్థం చేసుకోవటానికి రాశారు. వాటిని అర్థం చేసుకోవాలి. సో భాషలు, సంస్కృతి, కట్టడలు, వారి జీవన విధానం ఇవన్నీ తెలుసుకోవాలంటే పుస్తకాలు చదువుకోకుండా ఎలా? థియాలజీ చదువుకోకుండా ఎలా? థియాలజీ అని అంటే నా ఉద్దేశంలో థియాలజీ చదవాలి, థియాలజీ చదవకూడదు అంటే కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలి. నా ఉద్దేశంలో ఏసీటీసీ, ఏసీఎన్, బీబీసీ ఇలాంటి కాలేజెస్కు వెళ్ళి చదివితేనే థియాలజీ చదివినట్లు కాదు.
కొంతమందికి కాలేజీ వెళ్ళే అవకాశం ఉండదు. కారణం ఏంటి అని అంటే ద పవర్ ఆఫ్ గాడ్. నీ రాజు ఆయన వాడుకోవాలి అనుకుంటే కావలసిన ఈవులు ఇస్తాడు, కావలసిన వరాలు ఇస్తాడు, కావలసినటువంటి అవకాశాలు ఇస్తాడు. నాకు ఇచ్చాడు, నేను వెళ్ళి మాట్లాడాను. అక్కడ కలిసాను నా భార్యను. అందుకు చెప్పాను ఇది, ఇంకేదో దాని కాదు. అక్కడ ఏంటి ఫుల్ చక్కెర వేసారేంటి? నేను చక్కెర తాగను, హనీ. ఓకే. అక్కడ నేను పనిచేసేటటువంటి, అంటే నేను ఏ సంఘంలో అయితే వెళ్ళానో ఆ సంఘం పాస్టర్ గారు అమ్మ లడ్డులాగా దొరికాడు అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేశాడు. నిజంగానే ఆయనకు నేను లడ్డూగా దొరికానో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం నా భార్య లడ్డుగానే దొరికింది. మామూలు లడ్డు కాదు. ఇప్పుడు నేను చేసే పరిచర్య, మీకు కనిపించే పరిచర్య, నేను చేసే పరిచర్యల్లో ఒక 10వ వంతు మాత్రమే. నిజంగా చెప్తున్నాను, 10వ వంతు మాత్రమే. చర్చ్ ప్లాంటింగ్ కానివ్వండి, రోడ్డు మీద పడుండే వాళ్ళని తీసుకొచ్చుకోవడం కానివ్వండి, పిల్లలను పెంచడం కానివ్వండి, డిసైపుల్షిప్ ట్రైనింగ్ కానివ్వండి, బైబిల్ కాలేజెస్ కానివ్వండి, బిజినెస్ యాడ్మిషన్ అనే పరిచర్య కానివ్వండి, వ్యాపారాలు స్థాపించే పరిచర్య కానివ్వండి, పొలిటీషియన్స్గా ప్రజలను రిలీజ్ చేసే పరిచర్య కానివ్వండి, ఇలాంటి పరిచర్యలు అనేకమైన పరిచర్యల్లో నా భార్య నా ముందు నాకు వెనక్కుండి నడిపిస్తాయి. మామూలు కాదు. నేను తల, కానీ ఆమె మెడ. ఆమె ఊగినట్టే మనం ఊగాలి, ఏం ఆప్షన్ లేదు. ఫోన్ చేసింది, ఎప్పుడొస్తున్నా? మీరేమో 2 గంటల వరకు చెప్పాలంటారా? అంత కుదరదు. అక్కడ హైకమాండ్ స్విచ్ చేసింది, వెళ్ళిపోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. కాబట్టి 1 గంటకు ముగించేస్తాను. ఒరేయ్ నువ్వన్నా చెప్పరా నువ్వన్నా, గుండె కొట్టుకుంది అనుకో, చెప్పరా నువ్వన్నా. ఉమెన్, స్త్రీలు. నా భార్య గురించి మాట్లాడింది కారణం ఏంటంటే స్త్రీల గురించి చెప్పాలని. స్త్రీలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వేసినటువంటి పెద్ద పీట, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ గౌరవం. నిన్న ఒక ఆయన అడిగాడు, మేము మాట్లాడుకుంటున్నాం రాత్రి 1:30 2 గంటల సమయంలో మా హోటల్ రూమ్లో కూర్చుని అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. ఏమని అడుగుతున్నారు తెలుసా? అవునండి, 12 మంది శిష్యులు ఉంటే ఒక్కడు కూడా స్త్రీలు లేరు కదా అన్నాడు. అబ్బా, ప్రభువు గుండె పిండేశాడు. ఎట్లా? నేను అన్నాను, ఆ 12 మందికి సువార్త చెప్పింది ఎవరు? స్త్రీయే. మీకు అర్థమవుతుందా? ఆ 12 మందికి, అరే మీకు ముందే చెప్పినట్లుగా ఆయన గలిలయలో మిమ్మల్ని కలుస్తాడని, ఆయన గలిలయ సముద్రం దగ్గర మిమ్మల్ని కలుస్తాడని లైన్లో దేవుని వాక్య విలువలు కనిపిస్తాయి. రాజా అని పిలిస్తే ఊరికి రాజు అయిపోడు ఆయన. దాని వెనక చాలా విలువలు ఉన్నాయి. ఆయన పాపుల రక్షకుడు, నాగరికతలకు కేంద్రం, సత్యమైన వాక్యం, అనుపమైన సత్యం, అపూర్వమైన వ్యక్తిత్వం, సర్వోన్నతమైన మార్గం ఈ రాజు. అది నీ రాజు. మామూలు రాజు కాదు, ఊరికే అటు ఇటు వచ్చే రాజు కాదు. ఆయనకు సాటి ఇంకొకరు లేరు. సాహిత్యంలో అన్ని రకాలైనటువంటి ఫిలాసఫీస్ కలిసి కలబోసినా ఆయనకు సాటి రాలేదు. తత్వశాస్త్రంలో ఆయనే ప్రముఖుడు, వేదాంతానికి ఆయనే మూలం. అది నీ రాజు, మామూలు రాజు కాదు. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. యుగ యుగములకు ఆది అంతం ఆయనే. అవసరాలన్నిటినీ ఒకేసారి తీర్చగల రాజు నీ రాజు. సమాధానము, నీకు సమాధానం కావాలంటే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల ఏకైక రాజు ఈ రాజు. బలహీనులకు బలాన్ని ఇస్తాడు, సానుభూతితో రక్షిస్తాడు, శక్తివంతమైన దేవుడు, మార్గదర్శకుడు, రోగులను స్వస్థపరుస్తాడు, కుష్ఠును శుభ్రపరుస్తాడు, పాపులను క్షమిస్తాడు. దట్ ఈజ్ యువర్ కింగ్. అది నీ రాజు. నిన్న లే నిలబడు అన్న పాటలో ఆ రాజును చూశారు మీరు. ఆయన నెత్తి కిరీటం పెట్టుకుని, చేతిలో కత్తి పట్టుకుని ఏమేమో చేయలా. ఎలా వచ్చాడు? సామాన్యంగా వచ్చాడు. ఆయన రాజ్యం సామాన్యమైనటువంటి ప్రజల కోసం. ఆయన పైన చొక్కా విప్పేసి ఒక టువాల్ తీసుకుని నడుము కట్టుకుని బేసిన్లో నీళ్లు పోసుకుని వచ్చి నీ కాళ్ళు కడుగుతా అంటాడు. అమ్మా నీ కాళ్ళు కడగనా? అయ్యో మీరు కడగడు. ఎగరండి. ఈ గోదావరి జిల్లాలకు వస్తే ఇదొక తగులుతుంది నెత్తికి.
ముందు ఒక అయ్యగారు, మధ్యలో ఒక అయ్యగారు, లాస్ట్లో ఒక అయ్యగారు. అలా చేసి మీరు పాస్టర్లను సెలబ్రిటీలు చేశారు. అది మీ తప్పే, వాళ్ళ తప్పు కాదు, మీ తప్పే. చెక్ చెక్. సో ఆయన సెలబ్రిటీగా రాలా, మామూలుగా వచ్చాడు. ఆయన ముందు ముగ్గురు, వెనక ముగ్గురు, గుండాలు లేరు, బౌన్సర్లు లేరు, మామూలుగా వచ్చాడు. ఎందుకు అవన్నీ అవసరం ఏంటి? ఒక్కడే తిరిగాడు. ఎందుకు తెలుసా? ఆయన బంధాలలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు, దుర్బలుల పక్షంగా రక్షించడానికి వచ్చాడు, యువతను ఆశీర్వదించడానికి వచ్చాడు, వృద్ధులను గౌరవించడానికి వచ్చాడు, మేధావులను ప్రోత్సహిస్తాడు, సుగుణవంతులకు ఆత్మఫలాలతో ఆత్మవరాలతో నింపుతాడు. దాట్ ఈస్ యువర్ కింగ్. మామూలు రాజు కాదు. అర్థమవుతుందా? నేను ఈ రాజు గురించి చెప్పాలి అంటే నా భాష సరిపోదు, ఈ రాజు గురించి చెప్పాలంటే నా భావం సరిపోదు, నా మైకులు సరిపోవు, ఈ టెక్నాలజీ సరిపోదు. మామూలుడు కాదు. ఆయన గురించి మీకు తెలుసా? ఇంతకు ఏదో మతంలో బతికేస్తున్నారా? ఈ రాజు మామూలు రాజు కాదండి బాబు. విజ్ఞానమునకు రాజు, జ్ఞానోత్సవానికి రాజు, విముక్తికి మార్గం, శాంతికి మార్గం, నీతికి కేంద్రం, పవిత్రతకు ఒకే ఒక్క మార్గం నీ రాజు. మహిమకు మార్గం, శక్తివంతులకు కూడా శక్తివంతమైనటువంటి అధిపతి, జయించు వారికి నాయకుడు, శాసనకర్త, శాసనాలను మార్చే శాసాధికారి. మామూలుడు కాదు నీ రాజు. నీ వెనకల నువ్వు నడుస్తూ ఉంటే నీ పైన ఎండబడిందనుకో, నీకొచ్చే నీడ నీది కాదు, నీ రాజు. నీ రాజు కనిపిస్తాడు నీ నీడలో. ఎందుకంటే నీ వెనక ఆయన నడుస్తున్నాడు. ఆయన నాయకుడు, అధిపతులకు అధిపతి, మహారాజులకు మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. దట్ ఈజ్ యువర్ కింగ్. అది నీ రాజు. రాజా నీ సన్నిధిలో అని పాట పాడితే సరిపోదు. డెడికేట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నిజంగా ఈ రాజుకు సమర్పించాలి. ఆ రాజు శాసనాలను ప్రపంచంలో తీసుకుని వెళ్ళాలి. ఆయన వాగ్దానం నిజమైంది, ఆయన కాంతి పోల్చలేనిది, ఆయన మంచితనం హద్దులు మీరింది, ఆయన కరుణ శాశ్వతమైనది, ఆయన ప్రేమ ఎప్పటికీ మారనిది, ఆయన వాక్యం సత్యమైనది, ఆయన కృప నీకు చాలినంతది, ఆయన పరిపాలన నీతిమైనది, ఆయన కాడి తేలిక. రా. ఆయన ఒక వైపు కాడిలో తల వంచి నీ వైపు నిన్ను పిలిచి రా. ఇంకొక వైపు రెండెట్ల కాడి చూశారు ఎప్పుడన్నా? ఒకవైపు ఆయన తల వంచి తన పైన కాడి పెట్టుకుని ఇంకొక వైపు నిన్ను పిలుస్తున్నాడు. కమ్ లర్న్ విత్ మీ, నా కాడి సులువైనది, నేను మిక్కిలి ఎలాంటివాడిని, సాత్వికుడను, దీన మనస్సు కలవాడని. ఈ మార్గం, ఈ రాజు చూపించిన మార్గం, ఆయన గురించి చెప్పాలి అని అంటే నా భాష సరిపోవట్లేదు. ఎందుకు అనంటే ఆయన అనిర్వచనీయుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన శక్తిమంతుడు. మామూలుడు కాదు నీ రాజు. స్టెఫెను ఆయనకు ఈ రాజును తెలుసుకున్న తర్వాత నిలబడుకుని మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో, ఆయన వారి వాగ్దాటిని నిర్వహించలేకపోయిరి. స్టెఫెనును వారు నిలువరించలేకపోయారు. ఎందుకు అనంటే డునామిస్, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. నువ్వు నిలబడి మాట్లాడితే రోగులకు స్వస్థత, నువ్వు నిలబడి చేతులుంచితే చనిపోయిన వారు లేవాలి, నువ్వు నిలబడి మాట్లాడితే పొరపచ్చాలన్నటువంటి సంబంధాలు మళ్ళీ అతకాలి, కుటుంబాలు బాగుపడాలి, దేశం బాగుపడాలి. అది నీ రాజు. నీ రాజు నిన్ను పిలిచింది అందుకు. ఎందుకు అంటే ఆకాశంలో ఆయనను పూరించలేవు, మన మానవ భాష సరిపోదు, మీరు ఆయనను మీ మనసు నుండి తీసేయలేరు, మీరు ఆయనను అధిగమించలేరు, ఆయన లేకుండా ఉండలేరు. బికాజ్ హీ ఈజ్ యువర్ కింగ్. ఆయన రాజు, మామూలు రాజు కాదు. ఆయన ఎలక్షన్లలో పోటీ చేసి నిలబడేవాడు కాదు, ఆయన జెండా పట్టుకొని తిరిగేవాడు కాదు. కానీ హృదయం అనే నీ ఇంటిలోన రాజై కూర్చున్నవాడు, నీ జీవితాన్ని ఏలేవాడు. నువ్వు కట్టుకున్న బట్ట ఆయనది, నువ్వు మాట్లాడే భాష ఆయనది, నువ్వు ఉంటున్న ఇల్లు ఆయనది, నీ దేశం ఆయనది, నీ ఊరు ఆయనది, నువ్వు తిండి ఆయనది, నీ బ్రతుకు ఆయనదే. దాట్ ఈజ్ యువర్ కింగ్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే రాజు. పరిసయ్యులు
ఆయన్ని చూశారు. ఆయన్ని చూసి, యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా అని అంటే, ఆకాశమేఘారూఢుడై మనుష్య కుమారుడు దేవుని వద్ద నుండి దిగివచ్చుట మీరు చూస్తారు అని అంటే మతం తట్టుకోలేకపోయింది, బట్టలు చింపుకుంది. ఎందుకు అని అంటే మనుష్యత్వాన్ని, నేను చెప్పాను మీకు, నిజమైన మనుష్యత్వాన్ని చూసినప్పుడు, నిజమైన దేవుని కుమారత్వాన్ని చూసినప్పుడు, నిజమైన దేవుని కుమారుడు బ్రతికే బ్రతుకును చూసినప్పుడు మతం తట్టుకోలేదు, బట్టలు చింపుకుంటుంది, బట్టలు చింపుకుంది. కానీ ఈ రాజు, నీ రాజు, ఆయన పరిసయ్యులు ఆయనను నిలువరించలేకపోయారు.